సో గైస్ ఇప్పుడే పుష్ప 2 ద రూల్ దుబాయ్లో ప్రీమియర్ షో చూసాం. నాకైతే బుర్ర పని చేయట్లేదు. సినిమా మొత్తం పక్కన పెట్టేసి క్లైమాక్స్ ఒక 10 నిమిషాలు అసలు అర్థం పద్ధం లేకుండా ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ చూసిన తర్వాత సినిమా మొత్తం 2.5 గంటలు ఏం జరిగిందో మొత్తం మర్చిపోతారు అందరూ. నేను ఎక్కువ హైప్ చేయట్లేదు. ఈ ఫైట్ ఏదైతే ఉందో ఇప్పుడు చూసిన మూవీస్లో ఎలాంటి సినిమాలోని ఇలాంటి ఫైట్ అయితే లేదు. ఒక బాహుబలి కానివ్వండి, లేదంటే మగధీర కానివ్వండి, ఏదైనా ఈ లాస్ట్ 10 నిమిషాల ఫైట్ మాత్రం సినిమా మొత్తం డామినేట్ చేసింది. ఇంకా సినిమా విషయానికి వస్తే సుకుమార్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు మూవీ కోసం, క్లియర్గా తెలిసిపోతుంది. సో పుష్ప 1లో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటి మీద క్లియర్గా ఫోకస్ చేశాడు. అంటే మరీ ఎక్కువ యాక్షన్, ఇంకా అదే స్మగ్లింగ్, అదే సీన్స్, ఇంకా హడావుడిగా కాకుండా ఒక స్లోగా తీసుకెళ్తాడు మూవీని. అండ్ అలాగే కొంచెం డ్రాగ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అలా డ్రాగ్ చేసినప్పుడే ఏదో ఒక హైలైట్ సీన్, అలా కొంచెం బోర్ కొడుతుంది అనిపించినప్పుడు ఒక హైలైట్ సీన్ వచ్చేస్తుంది. అండ్ మనకి ఎలా ఉంటుందంటే మూవీ చూసినంతసేపు వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏదో రాబోతుంది, ఇప్పుడు ఒక సీన్ ఉండబోతుంది. ఇంకా సినిమా మొత్తం కూడా పుష్ప 1 లాగే అల్లు అర్జున్ క్యారెక్టర్ మీదే బేస్ అయి ఉంటుంది ఫుల్గా. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇందులో బన్వర్ సింగ్ షెకావత్ ఫాఫా, అసలు ఫాఫా పేరుకే విలన్, కానీ ఫాఫా స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చినప్పుడు మనకి చాలా అంటే చాలా ఒక ఎక్సైట్మెంట్తో ఉంటాం అన్నమాట. ఫస్ట్ హాఫ్లో వాళ్ళిద్దరికి జరిగే సీన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. కానీ ఒక క్లియర్ విలన్ పొజిషన్ అయితే కాదు. అండ్ మెయిన్ డిసప్పాయింట్ చేసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఇవి ఎందుకు డిసప్పాయింట్ చేసినాయి అంటే పుష్ప 1 చాలా హైప్ ఉంది కాబట్టి పుష్ప 2తో మనం కంపేర్ చేసుకుంటే మనం డిసప్పాయింట్ అవుతాం తప్ప ఓవరాల్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ మస్ట్ వాచ్. ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. కానీ చెప్తున్నాను కదా, నేను మొత్తం ఐ ఫీస్ట్ అని చెప్పడానికి కారణం లాస్ట్ 10 నిమిషాల ఫైట్. ఆ 10 నిమిషాల ఫైట్ లేకపోతే కానీ ఫ్లాప్ అని చెప్పేద్దాను మూవీ. అండ్ ఇంటర్వెల్ ముందు కూడా ఫాఫాకి అల్లు అర్జున్కి ఒక సీన్ జరుగుద్ది. నేను ఆ డీటెయిల్స్ చెప్పను. ఆ సీన్ కూడా చాలా హైలైట్ ఉంటుంది. అంటే ఒక యాక్షన్ కాదు, అలా ఫైట్స్ కాదు, ఒక డైలాగ్ వారు అండ్ టిట్ ఫర్ టాట్, నేను అది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా, ఆ టైప్లో రన్ అవుతూ ఉంటుంది మూవీ. కానీ కొంచెం ఎక్కడో మిస్కనెక్ట్ అయింది. అసలు ఆ స్టోరీని బట్టి కాకుండా సీన్స్ బట్టి వెళ్తున్నట్టు అనిపించింది. అంటే మెయిన్ నాకు అస్సలు నచ్చలేనిది ఏంటంటే జాతర ఫైట్ సినిమాకి నాన్ సింక్. అది కంప్లీట్గా ఒక ఏంటంటే అల్లు అర్జున్ గంగోత్రిలో అమ్మాయి వేషం వేసుకుంటే ట్రాల్ చేశారు. ఈ మూవీతో నేను దాన్ని రివర్స్ చేస్తాననే యాటిట్యూడ్తో తీయించుకున్నట్టే ఉంది తప్ప ఆ సీన్ మాత్రం చాలా వేస్ట్. అల్లు అర్జున్ కూడా బాగా చేయలేకపోయాడు ఆ సీన్లో. సారీ, మీరు ఏదైనా అనుకోవచ్చు, మీకేమన్నా అనిపిస్తే నాకు చెప్పండి. నాకైతే అలా అనిపించింది. అలా కాకుండా ఇంకా అల్లు అర్జున్ యాక్షన్ అయితే ఇంకా అసలు మన నేషనల్ అవార్డు విన్నర్. మనం ఎక్కడ చెప్తాం రివ్యూ ఆయనకి. ఈ మూవీలో ఎమోషనల్గా కానీ, కామెడీగా కానీ, డైలాగులు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక డిసప్పాయింటింగ్ ఎలిమెంట్ ఏంటంటే బీజిఎం. అసలు బీజిఎం ఫీల్ రాలేదు నాకు. ఎక్కడ కూడా బీజిఎం ఇంట్రెస్ట్తో కూడా అనిపించలేదు దేవి. బట్ యా, అప్పుడప్పుడు ఇది అవుతాయి. బీజిఎంకి సంబంధం లేని మూవీ ఇది. ఇంకా పుష్ప 3 అన్నది అంటే అవసరం లేదనిపించింది నాకు. ఇంకా ఓకే, సారీ రివీల్ చేస్తాను, బట్ మీకు ఎలాగో తెలిసిపోయి ఉంటుంది నేను రివ్యూ చూసే టైంకి. సో ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా వీ విల్ లూజ్ దట్ ఇంట్రెస్ట్. ఇప్పటికే మనకే ఇంకా చూసి అదే సీన్ చూసాం కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. కానీ ఇంకా డన్, పుష్ప 2తో ఇది ఆపేయడం బెటర్. ఓకే, సో అది గైస్. సో అండ్ ఊ అంటారాకి కిసాక్కి అసలు సంబంధమే లేదు. శ్రీలీల ఫాస్ట్గా స్టెప్ వేసింది కానీ ఆ గ్రేస్ లేదు శ్రీలీలలో. ఇంకా రష్మిక కూడా చాలా బాగా చేసింది ఈ మూవీలో. చాలా ఇంపార్టెంట్ రోల్ రష్మికది కూడా. సో తను ఒక సీన్లో అయితే పుష్పకి సపోర్ట్ చేస్తూ ఒక డైలాగ్ లెంత్ ఉంటుంది, అదైతే చాలా నచ్చింది నాకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ లాస్ట్ సెంటిమెంట్ అన్నీ బాగా వర్కౌట్ చేశాడు సుకుమార్ అయితే. అది గైస్. సో నా రివ్యూ నచ్చితే మాత్రం లైక్ వేసుకోండి. అండ్ మూవీ అయితే మాత్రం నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. అండ్ 4 out of 5 రేటింగ్ కారణం 90% లాస్ట్ 10 నిమిషాల ఫైటే. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ కమెంట్.